వెల్కమ్ టు హెల్తీ డే బ్యాటర్స్. అసలు హెల్తీ డే బ్యాటర్ ఇడ్లీనే ఎందుకు వాడాలి కంపారిటివ్లీ అదర్ బ్రాండ్స్? బయట చాలా దొరుకుతాయి. వాటన్నిటితో కంపేర్ చేస్తే ఎందుకు హెల్తీ డే మీరు చూస్ చేసుకోవాలి అనేది వాళ్ళకి తెలుసుకుందాం. హెల్తీ డేలో ఫస్ట్ ఇడ్లీ ఎక్కడైనా మంచిగా రావాలి అంటే మినపప్పు నుంచి మనం ప్రాపర్గా చూస్ చేసుకోవాలి. సో మేము డబుల్ హార్స్ మినపప్పు మాత్రమే వాడతాము, అప్పుడే పిండి మంచిగా ఒదుగుతుంది. రవ్వ కూడా అలాగే ఫైన్ రవ్వ మేమే చేయిస్తాము, ఆ రవ్వని మేము యూజ్ చేస్తాం. అందుకే మా ఇడ్లీ చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి. అండ్ ఫ్రెష్ బ్యాటర్ ఇస్తాం. మెయిన్ ఫ్రెష్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫ్రెష్ బ్యాటర్ అనేది మేము వితిన్ 24 అవర్స్లో బ్యాటర్ తయారు చేశాక డెలివరీ చేస్తాము. మెయిన్లీ మీరు హెల్తీ డే చూస్ చేసుకుంటే మంచి ఇడ్లీ తినొచ్చు. ఇవి డబుల్ హార్స్ మినపగుళ్ళు, ఇవే యూజ్ చేస్తాము. ప్రీమియం క్వాలిటీ ఇడ్లీ రవ్వ. ఇది మన బ్యాటర్ ఫ్రెష్గా ఉంటుంది, రన్నీగా ఉండదు. అండ్ సాల్ట్ మేము యాడ్ చేయము. సో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని మీరు యాడ్ చేసుకోండి. ఇందులో కొంచెం వాటర్ పడతాయి, ఎందుకంటే ఇంత థిక్గా ఉంటే ఇడ్లీ మంచిగా రాదు. సో వెరీ లిటిల్ మీరు వాటర్ యాడ్ చేయాలి. నేను అది చూపిస్తాను ఇప్పుడు. ఇట్లా ఉంటే సరిపోతుంది, ఇంత జారుగా. మరీ థిక్నెస్ అవసరం లేదు, మరీ వాటర్ ఎక్కువైనా కూడా ఇడ్లీ మంచిగా రాదు. సాల్ట్ నేను సాల్ట్ మాత్రమే వేస్తున్నా, సోడా వేయద్దు. మేము సోడా కలుపు, మీరు సోడా కలుపుకోవద్దు. సోడా కలుపుకుండా కూడా మా ఇడ్లీ ఫ్లఫీగానే వస్తాయి. చాలా మంది అడుగుతూ ఉంటారండి సోడా వేసుకోమని, అందుకని చెప్తున్నాం పర్టికులర్గా. అండ్ సోడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది టమ్మీకి, హెల్తీ కాదు. ఇడ్లీనే హెల్తీ, మళ్ళీ సోడా కలుపుకుంటే ఇంకా యూజ్ ఉండదు. సో అందుకని దయచేసి ఎవరు సోడా కలుపుకోకండి. అండ్ ఇంకా ఇడ్లీ మంచిగా రావాలంటే ఇప్పుడు నేను 2 టిప్స్ చెప్తాను. ఇడ్లీ షేప్ మంచిగా రావాలి ప్లేట్లో నుంచి అతుక్కుపోకుండా అంటే, డ్రైగా ఉండకూడదు ప్లేట్, ఎప్పుడు వెట్గా ఉండాలి. జస్ట్ నేను వాటర్తో వాష్ చేశాను. లేదు కొంతమంది ఆయిల్ కానీ ఘీ కానీ అప్లై చేస్తారు డ్రై ప్లేట్కి, అదైనా ఫైన్. అంత టైం ఉండదు కాబట్టి మార్నింగ్ మనకి జస్ట్ వాటర్తో కడిగేసుకొని పిండి వేసుకుంటే సరిపోతుంది. అండ్ తర్వాత ఎంతసేపు కుక్ చేయాలి అది కూడా మ్యాటరే. హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఇడ్లీ ఎప్పుడు మంచిగా రాదు. సో మినిమం 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టాలి. మా దగ్గర నార్మల్ రైస్ రవ్వ ఇడ్లీనే కాకుండా ఇంకా మిల్లెట్ రవ్వ ఇడ్లీస్ కూడా ప్రతిరోజు అవైలబుల్ ఉంటాయి. రోజుకొక మిల్లెట్ రవ్వ ఉంటుంది. జొన్న రవ్వ ఇడ్లీ, అలాగే రాగి రవ్వ ఇడ్లీ, సజ్జ రవ్వ ఇడ్లీ, ఫాక్స్ స్టైల్ రవ్వ ఇడ్లీ. ఈ 4 వెరైటీస్ కూడా ఆల్టర్నేట్గా ఎవ్రీడే మా దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఇవి జొన్న ఇడ్లీలు, ఇవి ఫాక్స్ స్టైల్ రవ్వ ఇడ్లీ, ఇది రాగి రవ్వ ఇడ్లీ, ఇది సజ్జ ఇడ్లీ, ఇది నార్మల్ రైస్ రవ్వ ఇడ్లీ. ఈ అన్ని వెరైటీస్ కూడా మా దగ్గర దొరుకుతాయి. అన్నీ కూడా మంచి ఫ్లఫీగా వస్తాయి. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ సోడా ఏమి కలపలేదు. ఈవెన్ మిల్లెట్ రవ్వ ఇడ్లీలైనా. ఎస్పెషల్లీ మిల్లెట్ రవ్వ ఇడ్లీస్లో అస్సలు రైస్ అనేది ఉండదు. డయాబెటిక్ వాళ్ళు కానీ ఎవరైనా సరే హ్యాపీగా తినచ్చు. ఇది సజ్జ రవ్వ ఇడ్లీ, ఇది రైస్ రవ్వ ఇడ్లీ, ఇది జొన్న రవ్వ ఇడ్లీ, ఇది రాగి రవ్వ ఇడ్లీ, ఇది ఫాక్స్ స్టైల్ రవ్వ ఇడ్లీ విత్ చట్నీస్. ఇది మన హెల్దీ డే కారం. ఇది కూడా దొరుకుతుంది. ఇడ్లీ కారం 2 దొరుకుతాయి మా దగ్గర. హ్యాపీగా మీ బ్రేక్ఫాస్ట్ని ఫినిష్ చేసుకోవచ్చు మార్నింగ్.